మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశీర్ష మాసంలో వచ్చే మొదటి సోమవారం. ఇది అత్యంత విశిష్టమైన రోజు. ఎవరైతే జీవితంలో మాకు అన్ని కష్టాలే ఉన్నాయి, ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు, చేతిలో రూపాయి నిలవటం లేదు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు అని బాధపడుతూ ఉన్నారో వారికి రేపు రాబోయే ఈ సోమవారం ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు. మన హిందూ ధర్మంలో తులసి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తులసి చెట్టు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే కేవలం తులసి మొక్కను పెంచటమే కాదు, విశేషమైన పర్వదినాలలో ఆ తులసి తల్లిని ఆరాధించే విధానం కూడా చాలా ముఖ్యం. రేపు మార్గశీర్ష సోమవారం నాడు మీరు తులసి చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పని చేస్తే చాలు, మీ తలరాత మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు తులసి చెట్టు మొదట్లో మనం ఏం సమర్పించాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఇది చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఇది ఒక దివ్య ఔషధం లాంటిది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, పిల్లలు మాట వినకపోవటం వంటి సమస్యలు ఉంటే అవన్నీ పటాపంచలు అయిపోతాయి. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడి పాజిటివ్ ఎనర్జీని నింపే శక్తి ఈ పరిహారానికి ఉంది. మీరు ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు, ఎన్నో గుళ్ళకు వెళ్ళి ఉండవచ్చు, కానీ మన ఇంట్లో ఉండే దైవశక్తిని మనం సరిగ్గా ఆరాధిస్తే కలిగే ఫలితం అనంతం. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. తులసి దళం లేకుండా శ్రీ మహావిష్ణువు పూజ పరిపూర్ణం కాదు. అలాంటి తులసిమాత పాదాల చెంత మనం భక్తితో శ్రద్ధతో రేపు ఉదయం ఈ చిన్న పని చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేదే ఉండదు. అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పరిహారం వల్ల కలిగే లాభాలు కోకొల్లలు. ముఖ్యంగా నరఘోష, నరపీడ, దిష్టి దోషాలు వంటివి మీ ఇంటిపై, మీ కుటుంబ సభ్యులపై ఉంటే అవన్నీ మంచులా కరిగిపోతాయి. మీ కుటుంబం మీద, మీ ఇంటి మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మన అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటాయి. వాటన్నిటినీ తరిమికొట్టి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చే శక్తి ఈ రేపటి పరిహారానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని రేపు ఉదయం తప్పకుండా ఈ పని చేయండి. మీ జీవితం మారిపోవటం ఖాయం. కష్టాలు అనేవి ఇక మీ దరిదాపుల్లోనికి కూడా రావు. అంతటి మహిమాన్వితమైనది ఈ తులసి కోట పరిహారం. మరి రేపు సోమవారం తులసి చెట్టుపై ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వస్తే రేపు మార్గశీర్ష సోమవారం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశీర్ష మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. అంటే మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. అంతటి పవిత్రమైన మాసం ఇది. శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఇక సోమవారం అనేది పరమేశ్వరుడికి, అంటే ఆ భోలాశంకరుడికి ప్రీతికరమైన రోజు. ఎప్పుడైతే విష్ణువుకు ఇష్టమైన మాసంలో శివుడికి ఇష్టమైన వారం కలిసి వస్తుందో ఆ రోజుకి ఎంతో శక్తి ఉంటుంది. శివకేశవుల అనుగ్రహం ఒకేసారి పొందగలిగే అరుదైన రోజు ఇది. అందుకే మార్గశీర్ష సోమవారానికి అంతటి విశిష్టత ఉంది. ఈరోజు మనం చేసే చిన్న దైవ కార్యమైన, చిన్న దానమైన, చిన్న జపమైన అది అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుంది. మామూలు రోజుల్లో చేసే పూజ కంటే ఇలాంటి విశేషమైన రోజుల్లో చేసే పూజకు 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ప్రకృతిలో కూడా ఈ సమయంలో దైవిక శక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం తులసి మాతను ఆరాధించటం వల్ల త్రిమూర్తుల ఆశీస్సులు మనకు లభిస్తాయి.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అనుగ్రహం ఒక్క తులసి మొక్క ద్వారా మనకు లభిస్తుంది. అంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. రేపు ఒక్కరోజు మీరు పెట్టే శ్రద్ధ మీ జీవితాంతం మీకు రక్షణగా నిలుస్తుంది. మీ తలరాతను మార్చే శక్తి ఈ కాలానికి ఉంది. ఈ పవిత్రమైన రోజున మనం మనస్ఫూర్తిగా కోరుకునే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక అసలు విషయానికి వస్తే, రేపు మార్గశీర్ష సోమవారం నాడు తులసి చెట్టు మొదట్లో మనం ఏం చేయాలి, దీనికోసం మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మనకు ముఖ్యంగా ఒక చెంబుడు నీళ్లు కావాలి. నీరు అనేది సాక్షాత్తు గంగాదేవి స్వరూపం. నీరు లేనిదే సృష్టి లేదు. అలాగే దైవ కార్యాలలో జలానికి ఉన్న ప్రాముఖ్యత కూడా ఎక్కువే. ఆ తర్వాత మనకు కావలసిన ముఖ్యమైన వస్తువు గంధం. గంధం అనేది సుగంధభరితమైనది, చల్లదనానికి మారుపేరు. దేవుడికి గంధం సమర్పించటం వల్ల మన జీవితంలో ప్రశాంతత లభిస్తుంది, మనసు నిర్మలంగా మారుతుంది. మూడవ వస్తువు పంచదార లేదా పటిక బెల్లం. పంచదార తీపికి సంకేతం. మన జీవితం కూడా పంచదారలాగా తీయగా ఉండాలని, కష్టాలనే చేదు తొలగిపోవాలని దీనిని ఉపయోగిస్తాం. అలాగే పటిక బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం. నాలుగవ వస్తువు మిరియాల పొడి. ఇక్కడ మీరు ఆశ్చర్యపోవచ్చు, పూజల్లో మిరియాలు ఏంటి అని. కానీ మిరియాలకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఇవి మన చుట్టూ ఉన్న నరఘోషను, దిష్టిని, శత్రు బాధలను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. మనకు తెలియని అదృశ్య శక్తుల నుంచి మనల్ని కాపాడే శక్తి మిరియాలకు ఉంది. అందుకే కొంచెం మిరియాల పొడిని కూడా సిద్ధం చేసుకోవాలి. తరువాత ఐదవ వస్తువు యాలుకల పొడి. యాలుకలు సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. యాలుకల పొడి వేయటం వల్ల ఆ ప్రాంతమంతా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. శుక్రగ్రహ అనుగ్రహం కలగాలంటే యాలుకలు చాలా ముఖ్యం. ఇక చివరిగా ఆరవ వస్తువు అత్తరు. అత్తరు అంటే స్వచ్ఛమైన సుగంధం. ఇది దైవానికి ఎంతో ప్రీతికరమైనది. అత్తరు వాసన పీల్చటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. దేవతలను ఆకర్షించే శక్తి సుగంధానికి ఉంది. ఇలా ఈ 6 వస్తువులను నీళ్లు, గంధము, పంచదార లేదా పటిక బెల్లం, మిరియాల పొడి, యాలుకల పొడి, అత్తరు మీరు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రతి వస్తువు వెనుక ఒక పరమార్థం ఉంది. గంధం శాంతిని ఇస్తే మిరియాలు రక్షణను ఇస్తాయి. పంచదార తీపిని ఇస్తే యాలుకలు మరియు అత్తరు ఐశ్వర్యాన్ని, ఆకర్షణను ఇస్తాయి. ఈ వస్తువుల కలయికతో మనం తయారు చేసే తీర్థం అమృతంతో సమానమవుతుంది. ఇది కేవలం నీళ్లు మాత్రమే కాదు, మీ కష్టాలను కడిగేసే పవిత్ర జలం. ఈ వస్తువులన్నీ కూడా సులభంగా మన ఇంట్లో దొరికేవే. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ వీటిని కలిపి మనం చేసే ఈ క్రియ వల్ల కలిగే ఫలితం మాత్రం వెలకట్టలేనిది. కాబట్టి ఈ వస్తువులన్నిటినీ ఈరోజే లేదా రేపు ఉదయాన్నే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పరిహారాన్ని రేపు ఉదయం ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా రేపు ఉదయం మాత్రమే చేయాలి. కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి ముందే లేచి చేయటం చాలా శ్రేష్టం. లేదంటే సూర్యోదయం అయిన వెంటనే అయినా చేయవచ్చు. ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా పూర్తి భక్తిభావంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టాలి. ముందుగా ఒక రాగి చెంబును కానీ, వెండి చెంబును కానీ, లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా శుభ్రమైన చెంబును తీసుకోండి. స్టీల్ పాత్రను వాడకపోవటం మంచిది, కానీ వేరే దారి లేకపోతే శుభ్రం చేసి వాడవచ్చు. ఆ చెంబులో నిండుగా శుద్ధమైన నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ నీటిలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న వస్తువులను ఒక్కొక్కటిగా కలపాలి. మొదట కొంచెం గంధం పొడిని లేదా గంధం పేస్టును ఆ నీటిలో వేయండి. ఆ తర్వాత కొంచెం పంచదారను లేదా పటిక బెల్లం పొడిని వేయండి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడిని వేయండి. ఆ తర్వాత సువాసన కోసం యాలకుల పొడిని కూడా వేయండి. చివరిగా 1 లేదా 2 చుక్కల అత్తరును ఆ నీటిలో వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ నీటిని తయారు చేస్తున్నప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఓం నమో నారాయణాయ అని, ఓం నమశివాయ అనో, లేదా మీకు ఇష్టమైన దేవుడి నామాన్ని జపిస్తూ ఈ నీటిని సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పవిత్ర జలంతో నిండిన చెంబును నేరుగా తీసుకుని వెళ్ళి తులసి చెట్టులో పోయకూడదు. ఇక్కడే అసలైన విషయం ఉంది.
ఈ చెంబును ముందుగా మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు పెట్టాలి. దీపారాధన చేసి ఆ దేవుడికి నమస్కరించుకొని మీ కోరికలను, మీ బాధలను ఆ భగవంతుడికి చెప్పుకోవాలి. స్వామి లేదా తల్లి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా ఆర్థిక బాధలు తీరిపోవాలి. ఈ నీటిని నేను తులసి మాతకు సమర్పిస్తున్నాను. దీని ద్వారా నా కష్టాలన్నీ తొలగిపోయేలాగా ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే గట్టిగా కోరుకోవటం. మనం ఎంత బలంగా కోరుకుంటే విశ్వం మనకు అంత త్వరగా స్పందిస్తుంది. దేవుడు ముందు పెట్టిన తర్వాత ఆ నీటికి ప్రసాద శక్తి వస్తుంది. అప్పుడు ఆ చెమ్మును కుడి చేతితో తీసుకుని భక్తితో మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. తులసి కోట ముందు నిలబడి చెప్పులు లేకుండా వినయంతో నమస్కారం చేసుకోండి. తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించండి. తులసి మాత, నువ్వు మా ఇంటి దేవతవు, మమ్మల్ని కరుణించు అని ప్రార్థిస్తూ ఆ చెంబులోని నీటి నెమ్మదిగా ధారగా తులసి మొక్క మొదట్లో పోయాలి. నీళ్లు పోస్తున్నంతసేపు ఏదైనా మంత్రాన్ని కానీ లేదా ఓం శ్రీ తులసియే నమః అని కానీ జపిస్తూ ఉండాలి. నీళ్లు పోయటం పూర్తయ్యాక తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేయగలిగితే 3 సార్లు ప్రదక్షిణ చేయండి. లేదంటే అక్కడే నిలబడి ఆత్మ ప్రదక్షిణ మన చుట్టూ మనం తిరగటం చేసుకుని నమస్కరించండి. ఈ విధంగా రేపు మార్గశిర సోమవారం ఉదయం ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనం కలిపిన 6 వస్తువులకు ఉన్న విశిష్ట శక్తి ఆ నీటి ద్వారా తులసి వేర్లకు చేరగానే ఆ మొక్క నుంచి ఒక పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది. పంచదార వల్ల చీమలు వంటి చిన్న జీవులు ఆకర్షింపబడతాయి. వాటికి ఆహారం పెట్టిన పుణ్యం మీకు వస్తుంది. దీనివల్ల గ్రహదోషాలు పోతాయి. సుగంధ ద్రవ్యాల వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మిరియాల వల్ల దుష్టశక్తులు పారిపోతాయి. ఈ చిన్న క్రియ వెనుక ఇంతటి అర్థం, పరమార్థం దాగి ఉన్నాయి. ఈ పరిహారం చేసిన రోజు నుంచే మీరు మీ మానసిక స్థితిలో మార్పును గమనిస్తారు. ఏదో తెలియని ధైర్యం మీకు వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. అప్పుల వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది లేదా అప్పు తీర్చే మార్గాలు మీకు కనిపిస్తాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏది అసాధ్యం కాదు. తులసి చెట్టుకు నీరు పోయటం అంటే సాక్షాత్తు శ్రీహరికి సేవ చేయటమే. ఈ ఒక్క పనితో మీరు శివ, కేశవ మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంతటి సులభమైన శక్తివంతమైన పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించండి. మీ నమ్మకమే మీకు బలం. ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం ఉంటుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ కష్టాలన్నీ పటాపంచలు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఉదయం మర్చిపోకుండా ఈ తులసి పరిహారాన్ని పాటించండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.